కానీ ఈ కాలు మీద నా బిడ్డ కొట్టుకుంటే పొద్దున వద్దునా అని ఏడ్చిన. అంత పేరు. నిన్న ఒక 10 నిమిషాలు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినందుకు, ఆ ఆటోలో ప్రయాణం చేసినందుకే ఫుల్ పేరు వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. అలాంటిది చర్చికి వెళ్దామంటే అది పని చేయాలి. అమ్మాయి మంచి హల్లెలూయా. ఎట్లాగైనా ఏది ఏమైనా మంచిదే. 4 రోజులైతే అది సర్జరీ ఏదైనా మంచిదే. కానీ దేవుని ఆలయంలో నేను అడుగు పెట్టాలి. అడుగు పెడదాం అనుకో, ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఎంత బలవంతంగా బయటికి వెళ్ళినాం ఓకే లేదు. అమ్మగారిది మళ్ళీ ఏమైంది, ఆధార్ కార్డు మర్చిపోయింది. హల్లెలూయా. అంటే సాతాను అన్ని విషయంలో మతిమర్పిస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే నేను పోయిన ఆదివారం ఏం చేస్తున్నంటే చాలా డిసప్పాయింట్ అయినా. ఎంత వాక్యం చెప్పినా కానీ ఎవరు ఎందుకు మారట్లేదు, అసలు ఏమవుతుంది, నాలో ఏమన్నా లోపం ఉన్నదా ఏంటని దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా అంటే దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. హల్లెలూయా. కొన్ని విత్తనాలు ఇలా డౌన్ ఉంది కదా, మన చర్చి ఉంది కదా, చూడండి, సాక్ష్యంతో వాక్యాన్ని చెప్తాను నేను. వాక్యం అంటే సాక్ష్యం అన్నమాట, రెండు కలిపి చెప్తాను. ఇలాంటి డౌన్లో పడుతున్నాయి కొన్ని విత్తనాలు. కొన్నేమో ఒక బండ ఉంది, ఆ బండ మధ్యలో కొంచెము మట్టి ఉంది, దాని పక్కన ఇంకో చిన్న బండ ఉంది, ఆ మధ్యలో వేస్తున్నా. అంటే చూసి వేస్తున్నా. ఏం చేస్తున్నా నేను? చూసి విత్తనాలు వేస్తుంటా. అంటే మరి ప్రభువా ఏం చేద్దాం, నాకేదన్నా మరి బయలుపరచాలి అనుకున్నా. అంటే దేవుడు ఒక మినిస్ట్రీ బయలుపరిచింది. హల్లెలూయా. నేను సొంతంగా నా మినిస్ట్రీ పెట్టాలనుకో, ఇది నాన్నగారు సంపాదించినది సంఘం. నాన్నగారు సంపాదించింది కాపాడాలి అనేది ఉద్దేశం ఒకటే. దేవుడు నాకు ఎన్నో దిక్కులు చూపిస్తున్నాడు, కానీ నేను వెళ్ళక నిర్లక్ష్యం చేస్తూ నేను నా పని చేసుకుంటూ ఆదివారం వచ్చిందంటే దేవుడి పని చేస్తున్నా. హల్లెలూయా. ఇదే డిసప్పాయింట్లో వస్తుందంటే మరి దేవుని పని కూడా చేస్తుందంటే కూడా ఎందుకు అందరూ మారట్లేదు అన్న బాధలు నేను పోతుంటే, ఆ రోజు కూడా మధ్యాహ్నం అదే ఆలోచిస్తున్నా. ఎగ్జాక్ట్లీ ఇంటికి వచ్చినా భోజనం చేసుకొని ఎప్పుడు జోక్ చేస్తూనే ఉంటాం మా భార్యతో. ఈ రోజు ఏం చేస్తున్నా, ఇంటి పక్కన వాళ్ళతో కూడా మంచి జోక్గా మాట్లాడిన. ఆ రోజు పోయేటప్పుడే ఎందుకు మాట్లాడిందో నాకు తెలియదు. మామూలుగా మాట్లాడుతున్నాడే బాగున్నారు అంటే అందరూ ఆయన మాట్లాడుతుంటేనే అట్లా మాట్లాడుకుంటా వెళ్తూనే ఉన్నా. స్పీడ్ కూడా లేదు బండి. ఏంటి ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి 30-40 స్పీడ్ ఉంటుంది అనుకో బండి. ఎంత స్పీడ్ ఉంటుంది? 40 స్పీడ్ ఉంటుంది బండి మీద. 40 స్పీడ్ వెళ్తుంటే నాకు ఆ ఎదురు ఆ బలి అది అడ్డొచ్చింది. నాకు అసలే కావాలి. పక్కన లారీ ఉంది. నేను ఎప్పుడైనా రోడ్డు మధ్యలో నుండి వెళ్ళాను, రోడ్డు పక్క పొట్టి వెళ్తాను. రోడ్డుతో ఎప్పుడైనా చాలా పక్కన వెళ్తాను. లారీ పక్కన వెళ్తున్నా. నిదానమే కదా, అక్కడ లారీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి నిదానంగా వెళ్తున్నట్టే అది వచ్చి నాకు అది వచ్చింది కూడా కనవల్లే. అది ఇట్లా కొడితే నేను ఇలా పంటి కొట్టిన. ఏం కొట్టినా? ఇలా పంటి కొట్టి నాకు తెలిసింది నేను గాల్లో లేచిపోయినా. హల్లెలూయా. గాల్లో లేచిపోయి ఇక్కడ దాకింది. చాలు ఇక్కడ దెబ్బ ఎక్కడ దాకింది? ఇది ఈడ మొక్కలు ఎగినాయి అనుకో, ఈడ దాకి మళ్ళా లేచిన. తలకే దాకలేదు, ఇక్కడ దాకింది. మళ్ళా లేచి మళ్ళీ ఇడబడ్డ. ఈ బుద్ధం ఎడబడ్డ 2 కొడుకులు కొట్టినా నాకు గుర్తుంది. హల్లెలూయా. ఈ యొక్క అందరు అనుకున్నారు నేను పోయినాక, వాళ్ళు అనుకున్నది కూడా నాకు వినవలేదు. కరెక్ట్గా 2-3 నిమిషాల తర్వాత నా నోటి నుండి ఏసు రక్తం చేయమని మాట వస్తుందంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ మెకానిక్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఆయన ఎవరినో పిలుస్తుంటున్నారు, లేపంటారా బతికే ఉన్నాడు లేపంటారా అన్నాడు. ఆ మాట స్పష్టంగా విన్నా. బ్రతికే ఉన్నాడు లేపంటారా, నేను చనిపోలేదు బతికే ఉన్నాడు అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. లేపగానే వాళ్ళు లేపుడుతోనే కళ్ళు తెరిచేసిన. హల్లెలూయా. ఆ ఏసు రక్తం చేయమని నా నోటి నుండి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అయిపోయింది. కానీ ఏ దెబ్బ అనిపిస్తలేదు, కానీ ఈ చెయ్యి ఇరిగింది మాత్రం తెలిసిపోయింది. హల్లెలూయా. ఈ చెయ్యి ఇరిగింది తెలిసిపోగానే మా వైఫ్కు మా నాన్నకు ఫోన్ చేసేసిన. మా వైఫ్ ఫోన్ ఎత్తట్లేదు. అప్పుడే ఇంట్లో పెట్టి బయటకు వచ్చిందంట. నేను మా నాన్నకు ఫోన్ చేస్తే మేము హైదరాబాద్ పోతున్నాం నాన్న, మీటింగ్ ఉన్నది, ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం, కాజుపేట దాటినాం ఎక్స్ప్రెస్లో. ఎందుకంటే కాజుపేట కూడా దాటినాక ఇక మీరు అన్నాక ఇరిగిందని చెప్పారు. తప్పదు నాన్న రావాల్సింది, నేను పండించాలి పట్ట ఇక మీరు పోవాలి కంపల్సరీ అన్నారు. కంపల్సరీ రావాల్సింది. దిగి రానగానే కదా మా అమ్మకు దెబ్బ తాకిందనగానే మా అమ్మ దిగేసి వచ్చిందండి. వచ్చే వరకు అంతా అమ్మగారు కూడా ఫోన్ చేసింది. అమ్మగారు కూడా ఫోన్ చేసి పడగానే
అయ్యో ఎట్లా పడ్డాం అనుకొని మన పక్కన ఒక పాస్టర్ని తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ తీసుకుపోయింది. హాస్పిటల్ తీసుకుపోయి నాకు ఆశ్చర్యంగా దేవుడిగా నాకు అప్పుడు అనిపిస్తున్నాను, దేవుడు అప్పుడు నాకేం గుర్తుపెట్టింది, గుర్తుకొచ్చిందంటే యోగు మాత్రమే గుర్తుకొచ్చింది. హల్లెలూయా. మీరు అనుకుంటున్నా, యేసయ్యా నీ ఎదుట నేను ఏమన్నా తప్పు చేస్తున్నా, ఏమన్నా ఉంటే బయటపరచు. నిజం చెప్తున్నాను, ఎవరికి ఏది జరిగేది కానీ ఏం జరిగేది కానీ నాకు దేవుడు ముందే చెప్తాడు. నాకు ఇది మరుగుపరచబడినది. ఏంటి నేను వెళ్తుంటే కూడా మరుగుపరచబడితే బాగుంది. నేను వెళ్తుంటే ఏదైనా జరుగుతుందంటే ముందే ఆగి అక్కడ ఉంటే ఆగి ప్రార్థన చేసుకుంటాను. నాకు ఎంత ఏ నైట్ వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ దేవుడు నాతో ముందే మాట్లాడతాడు. ఏదైనా జరిగేటుంటే ఎంత అర్ధరాత్రి కానీ ఎంత అయినా వెళ్ళినా కానీ వచ్చేటప్పుడు ఎప్పుడు నాకు ఏం కాలం, ఎందుకు ఏం కాలేదంటే నాకు దేవుని మీద ఉన్న నమ్మకం, ఆయనతో ఉన్న కనెక్షన్. ఏంటిది అర్థమవుతుందా? నాకు దేవుని మీద ఉన్న నమ్మకము, ఆయనతో ఉన్న నాకు కనెక్షన్. ఎందుకంటే ఇద్దరు ఏ విషయం అయినా నాకు చెప్తారు, అరే బాబు నీకు అది జరుగుతుంది పక్కన ఉండేది అట్లా ఎన్నోసార్లు చెప్పాడు. వెళ్ళినా పక్కనే ఇది ఉంది కదా, పక్కనే తప్పినవి ఉన్నాయి చాలా, ఎన్నో తప్పినాయి. మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అప్పుడు నాకు అనిపించింది, నాకు దేవుడు మినిస్ట్రీ ఏర్పరుస్తున్నాడు, సంఘాన్ని కూడా ఇవ్వబోతున్నాడు, నా సంఘాన్ని చేసుకోవాలనుకుంటే నేను బాగా ప్రార్థనలు ఉండడానికే కావచ్చు దేవుడు ఈ విషయం చెప్పిండు. ఇంటికన్నా కూర్చోబెడుతున్నాడు. 3 నెలలు కూర్చోవాలి. 5 నెలలు కూర్చోవాలి. 3 నెలల వరకు చెయ్యి అసలు ఏం పని లేదు. నిన్నటి దాకానైతే ఈ ఎడమ చేయి కూడా పని చేయలేదు. ఇప్పుడు పట్టుకున్నా కానీ అన్ని విషయాలు అమ్మగారే, ఇప్పటి కూడా తినిపించుడు అన్ని అమ్మగారే. ఇగో ఈ రోజే పని చేస్తుంది చెయ్యి, ఎడమ చెయ్యి. ఇప్పటికీ భుజం వస్తుంది, బాగా నొప్పి వేస్తుంది. అన్ని విషయాలలో చేసుకున్నాడు. అప్పుడు నేను అనుకున్నా, దేవుడు నన్ను విడవలేదు, నా భార్య నన్ను విడవలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యోగును కూడా విడవలే. అంత మరణకైన రోగం వచ్చినా కానీ ఆయన కొంచెం పట్టుకొనే ఉన్నాడు. హల్లెలూయా. సాతాను వచ్చి అధికారం అడిగింది, కానీ చూడండి ఇలా పట్టుకొని ఉన్న, ఇలా పెన్నుంది కదా, ఇలా మొత్తం పట్టుకొని ఉన్న దాన్ని ఇలా కొంచెం పట్టుకొని వదిలేసిండు. దేవుడు ఏం చేసిండు? ఇక ఇంత ఈ వదిలేస్తే ఆయన మరణం అయిపోతాడు. యోగు ఏం చేస్తాడు? అందరు వినాలి మంచిగా. కొంచెం వదిలేసిన అనుకో మరణం అయిపోతాడు. అంటే పూర్తిగా అధికారాన్ని సాతానికి ఇచ్చాడు. నా విషయంలో కూడా అంతే, పూర్తిగా అధికారం సాతానికి ఇచ్చాడు, కానీ మరణాన్ని మాత్రము తీయద్దని చెప్పేసి. హల్లెలూయా. మరణాన్ని తప్ప చెప్పలా. ఎందుకంటే బలమైన దెబ్బలాంటిది. నేను అనుకున్నా ఇవన్నీ కూడా ఇరిగిపోయినాయి అనుకున్నా. ఏంటి ఈ మొక్కలు కూడా ఇరిగిపోయినాయి అనుకున్నా. ఇప్పటికి పాట పాడుతుందండి, పక్కన అంతా నొప్పులేస్తుంది. ఇవన్నీ స్కానింగ్ ఇంతే కాదు. హల్లెలూయా. మోకాల నొప్పులు బాగున్నాయి, మోకాలన్నీ కొట్టుకోపోయినాయి, ఇట్లా చెయ్యి కొట్టుకోపోయింది, ఇవన్నీ కొట్టుకోపోయినాయి అక్కడ దెబ్బలు ఇట్లా. కానీ చెయ్యి మాత్రం ఇరిగింది. దీనికి మాత్రం 7 కుట్లు పడ్డాయి. మళ్ళీ ఎందుకంటే కరెక్ట్ 7 వేసింది. మళ్ళీ అదేంటో 6 కాదు 5 కాదు, ఎగ్జాక్ట్లీ 7 కుట్లు వేసింది. అంటే దేవుడి ప్రణాళిక ఏదో ఉన్నది, నాలో ఆయన ప్రణాళిక ఏదో ఉన్నది. ఎందుకంటే శోధన కలిగిన కొద్దీ ఆయన దీవెనలు వస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? శోధన కలిగిన కొద్దీ ఆయన దీవెనలు వస్తాయి. ఎంతవరకు నువ్వు తట్టుకోగలుగుతావో అంతవరకే ఇస్తాడు. పొద్దునైతే తట్టుకోలేకపోతున్నా, ఇక వేరే హాస్పిటల్ పోదామని చెప్తున్నా, కంపల్సరీ పోదాం. ఇక నా వల్ల అయితే లేదు, హాస్పిటల్ పోదాం. ఇక ఏం చేస్తాం, అసలు లేవడానికి కూడా ఒప్పుకోలేదు. ఎప్పుడు కూడా లేవాల్సిందే. నేను ఎగ్జాక్ట్ ఎప్పుడంటే బస్సులో మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ నొప్పి వస్తుందంటే అప్పుడు వెళ్ళిపోయింది. అప్పుడు జ్వరం తగ్గింది నాలో, అన్ని తగ్గినాయి. పూర్తి జ్వరమే నాకు. ఏంటి రోజు జ్వరము వేడి ఫుల్గా ఉంటుంది, అన్ని తగ్గిపోయినాయి. హాస్పిటల్లో కూడా చాలా మంది ప్రార్థన చేసిన, వాళ్ళని కూడా దేవుడు కాపాడాడు. ఆడకుండా కాపాడాడు, వాళ్ళకి ఆపరేషన్లో తోడైనాడు, ఆడ కూడా దేవుడు వాడుతున్నాడు. కానీ ఇక్కడ విడనాడడానికి గల కారణం ఏంటన్నది నేనేం చేస్తున్నానంటే బాధపడట్లేదు. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏ విషయంలో అయినా కాపాడడానికి యోగ్యుడు. కీర్తనలు 116:8 ఒకసారి చదువుకున్నాం. అందరూ బైబిల్ తీయాలి, చదవ. అబ్బా, ఏంటంటే మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను. ఏంటంట? ఎందుకంటే నీకు మరణం అయితే అందరి కన్నీళ్లు కార్చాల్సిందే కదా. అర్థమవుతుందా? కన్నీళ్ళనట ఏం చేసిందంట?
జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. 9 సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని. హల్లెలూయా. మరి సజీవులు అంటే ఎవరు? మరి మనం ఇప్పుడు అందరం సజీవంగా ఉన్నామా లేదా? ఈ సజీవంగా ఉన్న దేశంలో ఏం చేస్తామంట? నేను నిజంగా వారం నుండి బైబిల్ కూడా కొట్టుకోవాలి, బైబిల్ తెరవడానికి కూడా లేదు నాకు. ఈడికి వచ్చిన తర్వాత ఏ వాక్యం చెప్పాలి? 2 రోజుల ముందే కిరణ్ అన్న చెప్పిన, అన్న ఏదైనా వాక్యం చెప్పుకుని ఆరాధన నడిపిస్తున్నావు అని. ఎట్లా వస్తా చెప్పిన, ఏం చెప్పినా ఎట్లాగైనా వస్తా. ఏదేమైనా ఇక్కడ వచ్చినా ఇంకో 2-3 రోజులు మళ్ళీ జ్వరం వస్తుంది కావచ్చు, ఇంకా నొప్పులు వస్తాయి కావచ్చు, అయినా పర్లేదు. ఏమైనా దేవుని పని చేయడానికి, ఎందుకంటే మనం దేవుని పని చేయడానికి నిర్లక్ష్యం చేస్తే అది సంతోషిస్తుంది. హల్లెలూయా. ఎవరు? మన శత్రువు. ఎవరు? మన శత్రువులు అంటే ఎవరు లేరు. ఎవరు? సాతానే. అది సంతోషిస్తుంది. ఎందుకంటే వీడిని పడుకోబెట్టిన చూడు, కూర్చోబెట్టిన చూడు, వీరికి ఏం లేకుండా చేసిన, బండి కూడా లేకుండా చేసిన, బండి నడపలేడు 3 నెలలు కూర్చోబెడతాగా అంటే దీని ద్వారా ఎవరికి పోతుంది మైక? మరి అది సంతోషిస్తుంది. దేవుడు దుఃఖిస్తాడు. హల్లెలూయా. దేవుడిని దుఃఖపరచడం నాకు ఇష్టం లేదు. కాడి పట్టుకొని వెనక తట్టు చూడకూడదు. పొలంలో దిగిన తర్వాత ఇదంతా ఎట్లా దున్నాలని ఎవరైనా చూస్తున్నా? ఆ రైతు దిగింది అనుకో, అది అయిపోయినాక అసలు పోనేకూడదు. మంచి నీళ్ళు కూడా తాగడు తెలుసా? చాలా మంది కష్టజీవులు ప్రభావం అంటారు. అర్థమైందా కదా? దిగిందంటే వెనుక చూడాల్సిన అవసరమే లేదు. అలా వెనుకకు అది చూసాము అంటే దేవుని చిత్తం మనం చేయట్లేదు అన్నట్టు. హల్లెలూయా. ఎవరి చిత్తం చేయట్లేదు? దేవుని చిత్తం చేయట్లేదు. కానీ దేవుని చిత్తము ఎందుకు చేయాలంటే దేవుడు మనకు రక్షణ అనే పాత్రను ఇచ్చింది. హల్లెలూయా. ఇదే 16లో ఏముంటదంటే 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడు. కీర్తన 116 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడు. చూసినావా? తొందరపడద్దు. చాలా మంది ఏం చేస్తారంటే తొందరపడతారు. ఎందుకయ్యా నువ్వు నన్ను విడిచినావు, నాకు ఇంత దెబ్బ తాకింది, ఇన్ని బాధలు వచ్చినాయి, నువ్వు నన్ను చూస్తలేవా అని తొందరపడదాం అనుకో, ఏమైతే దొరికేనా ఆయన దుఃఖపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన విడిచివాడు కాదు. మన విడిసరా పట్టుకొని ఉన్నాడు, ఎక్కడొక్కడ కొస్తను పట్టుకొని ఉన్నాడు. అవునా కదా? ఆ యోగుడు కూడా ఎక్కడొక్కడ కొస్తను పట్టుకొని ఉన్నాడు. గురుపులు వచ్చినాయి, ఎండ వచ్చినాయి, బిడ్డలు అంతా సమస్త ఆస్తి అంతా పోయింది. హల్లెలూయా. ఎన్ని పోయినా కానీ దేవుని దీవెన వచ్చినప్పుడు మళ్ళీ ఆయన గట్టిగా పట్టుకున్నప్పుడు 2 ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. నీకు శ్రమ కలుగుతా ఆశీర్వాదానికి గుర్తు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు శ్రమ కలుగుతా ఏంటంట? ఆశీర్వాదానికి గుర్తు. ఎందుకంటే యెహోవా చేసిన ఉపకారాలన్నింటినీ నేనేం చెల్లిస్తాను. ఆయన ఎన్నో ఉపకారం చేసిండు, చేయటమే కదా. ఎన్నో విషయంలో కాపాడాడు, ప్రతి ఒక్కరిని కాపాడిండు, నిన్ను కాపాడిండు, నన్ను కాపాడిండు. కానీ మనం ఆయనకి ఏం చెల్లిస్తాం? ఏమైనా చెల్లిస్తామా? స్తోత్రమే కదా. మన నోటి నుండి మాటనే కదా. అర్థమవుతుందా? ఏం చెల్లిస్తున్నాం? నా హృదయంలో నుండి యెహోవా నన్ను కాపాడిన స్తోత్రము. అయ్యా నాకు ఇదే దెబ్బ తాకిందా, నన్ను వదిలేసినావని నేను అంటే ఇంతవరకు నేను చెప్తున్నా, నా భార్యతో కూడా నేను చెప్తున్నా, దేవుడు చేసిండు మన మంచికి అని చెప్తున్నా. భార్య కూడా అదే మాట అన్నది. హల్లెలూయా. దేవుడు చేసిండు ఎవరికట? మన